ఇన్ని రోజులకి నీ స్నేహితుడు గుర్తుకు వచ్చాడా అని అంటూ ఉంటే, రే ఇన్ని రోజులకి నువ్వు గుర్తుకొచ్చావా అంటున్నావు, నేను ఇక్కడ పడుతున్న ఇబ్బంది నీకు తెలియదు కదరా అని అంటూ ఉంటాడు. ఏమైందిరా? ఏం లేదురా, మా నాన్నగారు ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నారు, అందుకనే నేను మా నాన్నగారిని హైదరాబాదు తీసుకువచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక ఆయన మళ్ళీ ఇంకో కోరిక అడుగుతున్నారు అని అంటూ ఉంటే, అవునా హైదరాబాద్ వచ్చావా? అయినా మీ నాన్నగారు అడిగిన ఇంకో కోరిక ఏంటి అని చెప్పంగానే, అప్పుడే నీకు ఒక ఫోటోని పంపిస్తున్నాను చూడు అని అంటూ ఉంటాడు అతను. అప్పుడే అతను పంపిన ఫోటోని చూసి రాజు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఆ ఫోటో ఎవరిదో కాదో భరతనాట్యం చేస్తున్న కావ్యది. ఇక ఆ ఫోటోని చూసి రాజు షాక్ అయిపోతూ, రే ఏంట్రా ఇదంతా, ఈ ఫోటో అని అంటూ ఉంటే, రే ఆ ఫోటోలో ఉంది ఎవరో కాదో, తను నా చెల్లి లాంటిది, తన పేరు కావ్య, తను ఇప్పుడు ఇక్కడే హైదరాబాద్లో ఉంటుంది. ఒకప్పుడు మా నాన్న దగ్గర భరతనాట్యం నేర్చుకుంది. ఆవిడికి మా నాన్న అంటే ఎంతో అభిమానం, అలాగే మా నాన్నగారు కూడా కావ్య అంటే ఎంతో ప్రేమ. ఇద్దరు తండ్రి కూతుర్ల కన్నా ఎక్కువగా ఉండేవాళ్ళు. అలాంటి వీళ్ళ బంధం తర్వాత నేను నాన్నని అమెరికాకి తీసుకువెళ్ళడంతో కావ్య దూరం అయిపోయింది. కావ్య బొమ్మలు అమ్ముకుంటుంది, కానీ తన ఇల్లెక్కడో తన తల్లిదండ్రులు ఎవరో నాకు తెలీదు, మా నాన్నకి తెలియదట. హైదరాబాదులో ఎక్కడని వెతకనో నాకు అర్థం కాలేదు. అంతా కూడా వెతికాను, నాకు ఎక్కడా కనిపించలేదు. మీరు కూడా హైదరాబాద్లో ఉంటారు కదా అని అప్పుడు నాకు గుర్తుకు వచ్చి నీకు ఈ ఫోటోని పంపిస్తున్నాను, ఎక్కడున్నా ప్లీజ్ రా వెతికించు అని అంటూ ఉంటే, అప్పుడే కాదు విని ఒక్కసారి రాజు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక స్వప్న రాజు దగ్గరికి వస్తుంది. రాజ్ నీతో 5 నిమిషాలు మాట్లాడొచ్చా అని గుమ్మం దగ్గరే ఉండి అడుగుతుంది స్వప్న. రా స్వప్న అని రాజు అంటూ ఉంటాడు. రాజు చేతిలో ఉన్న కావ్య ఫోటోని చూసిన స్వప్న, ఓహో మా స్వప్న, ఈ ఫోటో నీకెక్కడిది రాజ్ అని అడుగుతూ ఉంటుంది. నిజం చెప్పు స్వప్న, ఆ రోజు నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు భరతనాట్యం నువ్వు కూడా నేర్చుకున్నావు కదా అని, నువ్వే కదా చేశావు అని అంటూ ఉంటే, లేదు రాజ్, నాకు ఒక స్టెప్ వేయడం కూడా రాదు. ఆ రోజు మీ దృష్టిలో పడాలని మా అమ్మ భరతనాట్యం చేసే అమ్మాయిని అరటి తొక్క వేసి పడిపోయి కాళ్ళు నెప్పెట్టేలా చేసింది. ఆ రోజు నేను అక్కడికి వచ్చి మీ దృష్టిలో పడాలని తెర వెనకాలే ఒక తెర కట్టి మా కావ్య అయితే నాకు భరతనాట్యం నేర్పింది. కావ్యకి భరతనాట్యం కూచిపూడి బాగా వచ్చు. తను క్లాసులకి వెళ్లకుండానే అవలీలగా తనకి ఒక మంచి స్నేహితుడు దొరికాడు, నేర్చుకుంటున్నాను అని మా నాన్నతో చెప్పేది. తను బాగా నేర్చుకుంది, కానీ నాకేమీ రాదు, మామూలు డ్యాన్స్ తప్ప తనే తెర వెనకాలండి నాకు నేర్పించింది అని అంటూ ఉంటే, ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు రాజ్. ఆ రోజు తెర వెనకాల ఉండి తనని చూసి ప్రేమలో పడింది కావ్యని చూసేనని రాజు అయితే అనుకుంటాడు. అలా రాజు అనుకున్న తర్వాత అప్పుడే ఇక నేను వచ్చిన సంగతి చెప్తాను రాజు విను. ఆ రోజు కావ్య ఆఫీస్కి వెళ్ళడానికి కారణం నా భర్త ఆడిన నాటకంతోనే తను ఆఫీస్కు వెళ్ళింది. అలాగే మా అత్తగారు ఏం చేసిందో తెలుసా? మా అత్తగారు అపర్ణ ఆంటీ వేసుకునే ట్యాబ్లెట్లను మార్చేసి అపర్ణ ఆంటీని చంపాలని చూసింది. అసలు దుర్మార్గులు వీళ్ళిద్దరూ, అంతేకాని నా చెల్లి కాదు. ఇప్పటికైనా దాన్ని అర్థం చేసుకోరా, అపార్థం చేసుకోవద్దు అని అంటూ ఉంటుంది స్వప్న అయితే. ఇక స్వప్న అన్న మాటకి అప్పుడే ఇక రాజు అయితే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక రాజు షాక్ అయిపోతూ, స్వప్న నువ్వేం చెప్పేది అని అంటూ ఉంటే, నేను చెప్పేది నిజం. ఆ రోజు వాళ్ళిద్దరే, ఏ భార్య కూడా భర్త గురించి అత్తగారు గురించి దుర్మార్గంగా చెప్పదు, కానీ నేను చెప్పాల్సినందుకు ఎంతో బాధపడుతున్నాను అని స్వప్న అనడంతో అప్పుడే రాజు అయితే రుద్రాణి, రాహుల్ అని అంటూ గట్టిగా పిలుస్తాడు. అందరూ వస్తారు. ఎందుకు మా అమ్మని చంపాలని చూశారు అని అంటూ ఉంటాడు రాజు అయితే. ఇక ఆ మాట విని రుద్రాణి, రాహుల్ వణికిపోతూ ఉంటారు. అపర్ణ అయితే ఏంటి రాజు నువ్వు మాట్లాడేది అని అనగానే, అవును మమ్మీ, నువ్వు వేసుకునే ట్యాబ్లెట్లు మార్చేసి ఈ దుర్మార్గుడు కావ్యని అదే సమయంలో ఆఫీస్కి వచ్చేలా చేసి కావ్యని ఇంట్లో నుంచి పంపించేసి
నిన్ను పైలోకానికి పంపించి ఆస్తి మొత్తం కొట్టేయాలని వీళ్ళిద్దరూ ప్లాన్ చేశారు అని స్వప్న ఇచ్చిన వీడియోని అందరూ ముందు పెడతాడు రాజ్. ఆ వీడియోని చూసి ఒక్కసారే సీతారామయ్య షాక్ అయిపోతూ, తిన్నింటి వాసాలే లెక్క పెడతావా నువ్వు, అసలు నీకు రూపాయి కూడా ఇవ్వను అని అంటూ ఉంటాడు సీతారామయ్య. అప్పుడే రుద్రాణి అయితే, ఏంటయ్యా నువ్విచ్చేది, నువ్వు మాట ఇచ్చావు, మాట ఇచ్చాక ఆస్తి పంచకపోతే కోర్టుకు ఎక్కుతాను అని అంటూ సీతారామయ్యనే ఎదిరించి నిలదీస్తూ ఉంటుంది రుద్రాణి. అప్పుడిక రుద్రాణి చంప పగలగొడతాడు రాజ్. ఇన్ని రోజులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఉమ్మడి కుటుంబం విడిపోకూడదు. తాతయ్య గారు మీ నాన్నగారికి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని నిన్ను భరించాము. ఈరోజు మా మమ్మీ ప్రాణాల్ని తీయాలని చూసిన నిన్ను నేను బ్రతకనివ్వను, చంపేస్తాను అని అంటూ రాజైతే రుద్రానికి షాకిస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.